ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాల భారీ నిరసన జరిగింది. స్థానిక సంఘాలు లంబాడీలను ఎస్టీ జాబితాలో ఉంచకపోవాలని, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వర్గాలను కోయ జాతిలో కలపడం సరికాదు అని ర్యాలీ ద్వారా డిమాండ్ చేసి ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. స్థానిక అధికారుల నుంచి వినతిపత్రం స్వీకరించి పై అధికారులకు దాఖలు చేయాల్సిందిగా హామీ పొందడంతో నిరసన విరమించారు. ఏఎస్పీ, సిఐ, ఎస్ఐల ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన నిర్వహించగా ఎటువంటి కలహం రాకుండా ప్రభుత్వం సమస్యను పరిశీలిస్తుందని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఈరోజు ఐటీడీ ఏటూరు నగరం ముందు భారీ ప్రదర్శన ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. లంబాడీలు చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితాలో తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. 1,32,000 మంది ఉన్న లంబాడీలు ఈరోజు మేము 20 లక్షల మంది ఉన్నాం, 60 లక్షల మంది ఉన్నాం అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. వీళ్ళు మహారాష్ట్రలో ఉన్న బీసీలు, కర్ణాటకలో ఉన్న ఎస్సీలు, ఛత్తీస్గఢ్లో ఉన్న ఎస్సీలు, రాజస్థాన్లో ఉన్న ఓసీలు విపరీతంగా ఎస్టీ రిజర్వేషన్ కోసం తెలంగాణ ప్రాంతానికి వచ్చి ఇక్కడ విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు, రాజకీయ అవకాశాలు మొత్తం కూడా అనుభవిస్తున్నారు. ఆదివాసులు వాళ్ళతో పోటీ పడడానికి తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళకి విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఆదివాసులు నష్టపోతున్నారు. కాబట్టి వెంటనే లంబాడీలను ఎస్టీ జాబితాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు వలసలు అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు నాగపూర్లో ట్రైన్కి బెల్లంపల్లిలో దిగితే కాయిరబ్బి అంటే ఎస్టీలు అయిపోతున్నారు. నాందేడ్లో ట్రైన్కి నిజామాబాద్లో దిగితే కాయిరబ్బి అంటే ఎస్టీలు అయిపోతున్నారు. విపరీతంగా కూడా వలసలు వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అక్రమంగా వలసలు వస్తున్నారు. కాబట్టి చట్టబద్ధతలో లంబాడీలను వెంటనే ఎస్టీ జాబితాలు తొలగించాలని చెప్పేసి ఆదివాసీ సంఘాల దేశం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఊట్నూరు ఐటీడీ ముందు, భద్రాచలం ఐటీడీ ముందు, మల్లన్నూరు ఐటీడీ ముందు కూడా మేము ధర్నా కార్యక్రమాలు, భారీ ముట్టడి కార్యక్రమాలు కొనసాగిస్తాం. అదేవిధంగా దశలవారీ ఉద్యమాన్ని కూడా కొనసాగిస్తాం. స్థానిక ఎమ్మెల్యేలు మొత్తం కూడా, ఆదివాసీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ తీర్మానం చేయకపోతే ఎమ్మెల్యేల ఇంటి కూడా ముట్టడించడానికి మేము కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. జై ఆదివాసీ.